హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్నేహ. వెల్కమ్ బ్యాక్ టు స్నేహ ఫుడ్స్ అండ్ అవుటింగ్స్కి. సింపుల్గా దోసకాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా అయితే దోసకాయని తీసుకొని ఇలా పీసెస్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత పల్లీలు, జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి కాస్త ఆయిల్ని యాడ్ చేసుకొని దోసకాయ ముక్కలు అలాగే చింతపండును వేసుకొని ఒక 50% పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకొని చల్లారించుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ మిశ్రమాన్ని అలాగే రుచికి సరిపోయే సాల్ట్ని వేసుకొని మిక్సీ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి దోసకాయ ముక్కలు, చింతపండు అలాగే ఆనియన్స్ని వేసుకొని మరొకసారి బాగా మిక్సీ చేసుకోండి. మెత్త పేస్ట్ కాకుండా ఇలా గరుకుగా మిక్సీ చేసుకోండి. ఇప్పుడు ఇదంతా ఒక బౌల్లోకి వేసేసుకోండి. ఇప్పుడు పోపుని ఇందులోకి వేసేసుకుంటే దోసకాయ పచ్చడి అయితే రెడీ. ఈ వీడియో మీకు ఫుల్గా కావాలనుకుంటే నా ఛానల్కి వెళ్ళి వీడియో అయితే చూసేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకోండి. థ్యాంక్ యూ.